నమస్తే అండి. సో నేను నమస్తే సార్. మన కన్వర్జేషన్ని రికార్డ్ చేస్తున్నాను. ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. మీకు ఓకే కదా? ఓకే సార్, నో ప్రాబ్లం. ఓకే, చెప్పండి. బర్త్ డీటెయిల్స్ చెప్పండి. 8th of August 1987, మార్నింగ్ 5:10 AM, కామారెడ్డి. ఎంత డేట్? 8/8/1997 సార్, 1987 సార్. ఓకే, రైట్. టైం 5:10 AM, 5:10 AM. ఓకే, రైట్. కామారెడ్డి. అమ్మారెడ్డి, నిజామాబాద్. అవును సార్, కామారెడ్డి నిజామాబాద్ డిస్ట్రిక్ట్. అది పాతది కానీ. నిజామాబాద్ కిందే వస్తాయి కదా? అవును సార్. ఓకే, రైట్ రైట్. సో టైం ఒక్కసారి వెరిఫై చేశాను నేను. సేమ్ కర్కాటక లగ్నానికి రవి నక్షత్రం చక్కగా టాలీ అయింది. రవి నక్షత్రం అంటే మీరు ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టారు, కర్కాటక లగ్నం వచ్చింది. సరిపోయినాయి కదా బర్త్ డీటెయిల్స్? అవునా, కరెక్టే సార్, సరిపోయింది. ఓకే, వెరీ గుడ్. చెప్పండి, మీరు ఏం చేస్తున్నారు, ఇంకేం కావాలి? యాక్చువల్లీ నా అంటే లైఫ్ లో గ్రోత్ లేదు సార్. లాస్ట్ 10 అరౌండ్ 8 నుంచి 10 years నుంచి జాబ్ లేదు. అంటే ఇంటర్మీడియట్ గా జాబ్ చేస్తున్నాను కానీ అది వర్కౌట్ అవ్వట్లేదు. ఏం జాబ్ చేస్తున్నారు? ప్రస్తుతానికి ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ షాప్ ని మెయింటైన్ చేస్తున్నాను సార్. మీ ఫ్రెండ్ వాళ్ళ? సార్ మీది అర్థం కాలేదు, మళ్ళీ చెప్పండి. మీ ఫ్రెండ్ వాళ్ళ షాప్ మహారాష్ట్రలో మా ఫ్రెండ్ వాళ్ళ వైన్ షాప్ ఉంటుంది, అది మెయింటైన్ చేస్తున్నారు. ఓకే, వైన్ షాప్ మెయింటైన్ చేస్తున్నారు. ఓకే ఓకే, రైట్ రైట్. ఇంతకు ముందు గల్ఫ్ వెళ్ళేవాడిని, దుబాయ్ వెళ్ళాను. ఓకే, ఒక 8 years దుబాయ్ వెళ్ళాను. అక్కడ వర్క్ చేశాను, బాగానే ఉండేది. కానీ ఆ వర్క్ కంపెనీ కొంచెం లాస్ అవడం వల్ల ఇంటికి వచ్చేసాను. ఇంకా నేను అదేం వర్క్ దుబాయ్లో? అక్కడ ప్రొక్యూర్మెంట్ లో చేశాను సార్, ఆఫీస్ వర్క్, పర్చేసింగ్ లో చేశాను. ఏం పర్చేజ్ చేయాలి? బిల్డింగ్ మెటీరియల్స్. బిల్డింగ్ మెటీరియల్స్ పర్చేజ్ చేయాలా? ఏ ఇయర్ లో దుబాయ్ వెళ్ళింది? 2010 లో వెళ్ళాను సార్. 10 నుంచి 18 వరకు అక్కడ ఉన్నారా? 10 నుంచి 17 వరకు ఉన్నాను. 17 వరకు ఉన్నారు. చూద్దాం. 17 మార్చ్ లో వచ్చేసాను. ఇంకా మళ్ళీ మధ్యలో తర్వాత వెళ్ళాను, కరోనా టైంలో వెళ్ళాను. కానీ అది వర్కౌట్ అవ్వలేదు. ఒకసారి వెళ్ళాను, 2 years వెళ్ళాను, కానీ అది స్టేబుల్ గా ఉండదు, సాలరీ లేదు, స్టేబుల్ గా ఉండలేదు. ప్లస్ సాలరీ సరిగా లేకుండా వచ్చేసాను. మళ్ళీ ఇప్పుడు టెంపరీ కట్ చేస్తున్నాను. ఓకే, సరే సరే సరే. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? యాక్చువల్లీ నేను మళ్ళీ ట్రై చేస్తున్నాను సార్, గల్ఫ్ వెళ్దామని. లాస్ట్ 1.5 year నుంచి ట్రై చేస్తున్నారు, జాబ్ దొరకట్లేదు. అది మళ్ళీ ఇంకా ఎన్ని ట్రై చేసినా దాదాపు ఇంత ముందుకు ఏజెంట్ జోలికి వెళ్ళేవాడిని కాదు. అటు వెళ్ళి దాదాపు ఒక 2 lakhs నష్టపోయాను నేను ఇప్పుడు అక్కడ కట్టేసి. అందుకని ఓకే, సరే. ఒక్కసారి చూద్దాం చార్ట్ ఎట్లా ఉందో చూద్దాము, దాన్ని బట్టి నేను చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ ఇప్పుడు 2010లో వెళ్ళారు, 17లో వచ్చారంటే అక్కడ 7 years వర్కౌట్ అయింది, ఫేవరబుల్గా ఉంది కదా. సో మనకి ఫేవరబుల్ టైం వస్తుందని కూడా అర్థం అనమాట, దాని అర్థం. సో మనకి టైం ఎట్లా ఉందో అర్థం చేసుకుందాం, చార్ట్ ఎట్లా ఉందో అర్థం చేసుకొని మేము 1-2 ఈవెంట్స్ కూడా చెప్పడానికి ట్రై చేస్తా, సో దట్ నాకు గ్రిప్ వస్తుంది చార్ట్ మీద. తర్వాత ఓకే సార్. కర్కాటక లగ్నం న్యాచురల్ జోడియాక్ సైన్లో 4th లగ్నం. లగ్నం మీద శుక్రుడు, రవి, కుజ, తర్వాత బుధ, వీళ్ళందరూ కూడా. మీరు స్పీకర్ ఫోన్ ఏం యూజ్ చేయట్లేదు కదా? లేదు సార్, లేదు. అంటే నా మాట నాకే రీసౌండ్ వచ్చినట్టు అనిపిస్తూ ఉంది. ఓకే, లేదు సార్. రవి, తర్వాత కుజ, తర్వాత శుక్ర, బుధ, వీళ్ళందరూ కలిసి ఉన్నారు. వెరీ గుడ్. దశమంలో గురువు ఉన్నాడు. ఓకే, అయితే రాహువు బుధుడు కలిసి శని యొక్క నక్షత్రంలో ఉన్నారు. కాబట్టి బుధుడు అనేవాడు డిస్టర్బ్ అయిపోయాడు అనమాట, వక్రత్వ దోషాన్ని పొందాడు. రవికి వెనకాలే ఉన్నాడు. ఓకే, సో వీళ్ళందరూ బుధ నక్షత్రాన్ని ఆక్యుపై చేశారు. అచ్చా, సో ఇక్కడ ఏమైంది అని అంటే బుధుడు అనే గ్రహము ఈ లగ్నానికి పాపి అయిన గ్రహం వక్రిస్తే ఏమవుతుంది, మనకి బుధుడి నుంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి. సో వ్యయాధిపతి తృతీయాధిపతి అయితే తృతీయంలో మరో గ్రహం ఉండడం కారణంగా మనకి వ్యయాధిపతిగా చాలా బాగా వర్క్ అవుతాడు, వ్యయాధిపతిగా చాలా పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు అనమాట. అంటే ఇప్పుడు ఈ అబ్రాడ్, ఫారెన్ ట్రావెల్, ఫారెన్ సెటిల్మెంట్ ఇవన్నీ ఫేవరబుల్గా ఉంటాయని అర్థం. కానీ ఈ బుధ నక్షత్రాన్ని ఆక్యుపై చేసిన ఇతర గ్రహాలు అయితే డిస్టర్బ్ అవుతాయి. అంటే శుక్రుడు డిస్టర్బ్ అయ్యాడు అనుకో, చతుర్థ లాభాధిపతి డిస్టర్బ్ అవుతున్నాడు. అయితే లగ్నానికి పాపి కాబట్టి శుక్రుడు ప్రాబ్లం లేదు.
కానీ రవి కుజులు ఇద్దరు డిస్టర్బ్ అయ్యారు. అంటే ద్వితీయాధిపతి తర్వాత దశమాధిపతి డిస్టర్బ్ అవడం వల్ల వర్క్, ప్రొఫెషను వీటిల్లో కొంత ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. కానీ లగ్నంలో ఈ అన్ని గ్రహాల్లో ఎవరు లీడ్ చేస్తున్నారు అనే దాన్ని మనం ఇప్పుడు డిసైడ్ చేయాలి. అది డిసైడ్ చేస్తే దాన్ని బట్టి మనకి ఎలా ఉందో చార్ట్ అర్థమవుతుంది. అయితే లగ్నంలో రవి అనే గ్రహము దశమాధిపతి అయిన కుజుడితో కలవడం వల్ల దిగ్బలాన్ని పొందడం, ద బ్రైటెస్ట్ ప్లానెట్ అవ్వడం వల్ల ఆ రవి అనేవాడే లీడ్ చేస్తున్నాడు. ఆ రవి అనేవాడు బుధుడు వల్ల డిస్టర్బ్ అయినా బుధుడు లగ్నం మీద ఆల్మోస్ట్ ఉన్నాడు కాబట్టి చాలా వరకు సేవ్ చేస్తున్నాడు. అంటే మనకి సస్టైనబిలిటీ అనేది ఉంది. అంటే అఫ్లిక్షన్ అంటే మనకి అన్ని ఫ్రిక్షనల్గా అంటే బ్రేకులు పడుతూ అవుతూ ఉంటుంది కానీ బ్రేకులు పడుతూ అవుతూ ఉంటుంది. అది విషయం అనమాట. ఓకే, లగ్నాధిపతి సప్తమంలో ఉన్నాడు. తర్వాత తృతీయాధిపతి అనేవాడు లగ్నం మీద ఉన్నాడు కాబట్టి పర్చేజింగ్ కానీ కమ్యూనికేషను మాట్లాడడం వీటి వల్ల బెనిఫిషియల్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఎందుకంటే దశమాధిపతి తృతీయాధిపతితో కలిసినాడు కాబట్టి మీరు ఈ పర్చేజింగ్ ఇవన్నిటి ద్వారా బెనిఫిట్ అవుతున్నారనమాట. ఓకే, రైట్. తర్వాత గురు దశమంలో ఉన్నాడు, లగ్నం మీద బుధుడు ఉన్నాడు కాబట్టి మాట, కమ్యూనికేషన్ వీటి వల్ల. తర్వాత మ్యారేజ్ అయిందా? అయింది సార్. ఎప్పుడైంది? 16లో అయింది. 16లో అయింది. ఓకే, సరే. సప్తమంలో చంద్రుడు ఓకే, కానీ సప్తమాధిపతి అయిన వాడు డిస్టర్బ్ అయ్యాడు, బట్ క్యాన్సిలేషన్ వచ్చింది. తర్వాత సప్తమాధిపతి డైరెక్ట్ అయ్యాడు, అయినా కూడా క్యాన్సిలేషన్ వచ్చింది, పర్వాలేదు. సప్తమంలో ఉన్న గ్రహం ఏదైతే లగ్నాధిపతి చంద్రుడు ఉన్నాడో పర్వాలేదు. ఓకే, సరే, చూద్దాం, టైం చూద్దాము. 2010లో మీరు వెళ్ళినప్పుడు చక్కగా ప్రోగ్రెసివ్ 10th హౌస్ ట్రైన్ నెటలో మూన్ జరుగుతుంది, చాలా మంచి ఆస్పెక్ట్ జరిగిందనమాట. వెరీ గుడ్, ఇది పాజిటివ్ రిజల్ట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, దాదాపు ఇది 8 ఇయర్స్ వరకు మీరు చెప్పిన కరెక్ట్గా ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ మెర్క్యూరీకి సెక్స్టైల్ ఇచ్చేంత వరకు కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. దానికన్నా ముందు కూడా మీకు 1-2 ఈవెంట్స్ చెప్తానన్నాను కదా. మీకు చెప్పాలి అంటే ఆ ప్రీవియస్ ఇయర్లో 2008, 2009లో కొంత నెగిటివ్ రిజల్ట్స్ చెప్తానమాట. రాహు జరుగుతూ ఉంది మీకు. రాహు అనేవాడు శని నక్షత్రంలో ఉన్నాడు. రాహు నక్షత్రాన్ని ఎవరు ఆక్యుపై చేయలేదు. రాహు స్టార్లెడ్ పంచమంలో ఉన్నాడు కాబట్టి ఏంటిది, చదువు దెబ్బతిందా, రిలేషన్షిప్ దెబ్బతిందా, లేదంటే ఫ్యామిలీలో ఆరోగ్యం ఏదన్నా స్పాయిల్ అయిందా? 2008 నుంచి ఈ దుబాయ్ వెళ్ళేంత వరకు 2 సంవత్సరాల ఇబ్బంది. ఏ విధమైన ఇబ్బందులు వచ్చాయి? డిగ్రీ అయిపోయింది సార్, చదువు ఆగిపోయింది. ఓకే, రైట్. అవును సార్. దానికన్నా ముందు ఒక ఫేవరబుల్ రిజల్ట్ ఒకటి చెప్తాను, 1-2 ఈవెంట్ చెప్తాను అన్నాగా. సో మీకు 2003, 2004లో చాలా మంచి ఆస్పెక్ట్స్ జరిగాయి, కానీ అవి ఫ్రిక్షనల్గా ఉన్నాయి. అంటే దానికన్నా ముందు నుంచి నెగిటివ్ జరుగుతూ వచ్చింది, అంటే జరిగినట్టే జరిగి దెబ్బ కొడుతున్నాయి అనమాట. అంటే ఇక్కడ 3, 4, 1-2 సంవత్సరాలు ఫేవరబుల్ రిజల్ట్స్ వచ్చాయన్నమాట. ఆ ఫేవరబుల్ రిజల్ట్స్ వచ్చినప్పుడు కొంత ఎడ్యుకేషన్ పరంగా ఇంప్రూవ్మెంట్ కానీ, వేరే ఆపర్చునిటీ కానీ, వేరే ఏదైనా కానీ బాగుంది సార్. అప్పుడు మీరు చెప్పినట్టు బాగుంది సార్. అప్పుడు 2003 టైంలో నేను అరౌండ్ నాది 85% వచ్చింది. అంటే మా ఏరియాలో టాప్ 10లో నేను ఉన్నాను. వెరీ గుడ్, మార్క్స్ లో ఎడ్యుకేషన్ పరంగా మంచిగా వచ్చింది రిజల్ట్. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇక 2006 తర్వాత నుంచి చార్ట్ డ్రాప్ అయింది. అంటే రేపొద్దున మీకు ఉద్యోగం ఆలస్యంగా రావడానికి కానీ, మీకు సెటిల్మెంట్ జరగడానికి ఆలస్యంగా జరగడానికి, లేదంటే సరిగ్గా జరగకుండా ఉండడానికి ఏమేం జరగాలో అన్ని రకాల పరిస్థితులు అట్లా జరుపుకుంటూ వెళ్ళిపోతాయి అన్నమాట. ఇక చెప్పాను కదా. సో కాబట్టి 10th హౌస్ స్క్వేర్ జరిగే వరకు మార్స్తో ఉద్యోగ పరంగా సెటిల్ కాకుండా ఉండడానికి ఏం జరగాలో అర్థమైందా? మనకు ఉద్యోగం రావద్దంటే ఏం చేయాలి? మనం ఒక రాంగ్ కోర్స్ చూజ్ చేయాలి, లేదంటే ఏదైనా సిచ్యువేషన్ పరిస్థితితో మనకి ఇబ్బందికరంగా ఉండాలి. ఆ విధంగా చార్ట్ అనేది ఇక 2006 నుంచి మీరు ఇక దుబాయ్ వెళ్ళేంత వరకు కూడా డిగ్రేడ్ అవుతూ వచ్చిందనమాట. 3-4 ఏళ్ల పాటు సరిగ్గా పోలేదు, ట్విస్టులతో పోతూ ఉంటుంది, నెగిటివ్గా పోతుంది అనమాట. 10కి సెటిల్ అయింది చార్ట్. ఆ విధంగా మీకు పనిచేసింది కదా? పనిచేసింది సార్. ఎగ్జాక్ట్లీ 2006 నుంచి 10 వరకు ఖాళీగానే ఉన్నాను. 10 తర్వాత మళ్ళీ దుబాయ్. ఇక 10 నుంచి 17, 18 వరకు ఒకటే డైరెక్షన్లో చార్ట్ మూవ్ అయింది. అసలు ఏమి కన్ఫ్యూజన్ లేదు, చాలా సింపుల్గా వెళ్ళిపోయింది అనమాట లైఫ్. అదే టైంలో మీరు మ్యారేజ్ అని కూడా చెప్పారు. 2016 వివాహం అన్నారు కదా, 2016 కదా? అవును సార్. 16లో శనిభుక్తిలోనే 16 సెప్టెంబర్ వరకు శనిభుక్తి ఉంది. ఆ 16 సెప్టెంబర్లోనే కదా పెళ్ళయింది, ఆ మధ్యలోపే కదా? అవును సార్, ఏప్రిల్లో అయింది. ఓకే, గుడ్. సో వివాహం అనేది సక్సెస్ఫుల్లే, అక్కడేమీ మనం చెడుగా ఏమీ చెప్పట్లేదు, బాగుంది. తర్వాత 17 అయిపోయిందా? తర్వాత 18 దగ్గర అంటే మీరు దుబాయ్ నుంచి తిరిగేసి వచ్చి ఉండొచ్చు కానీ, బట్ మనం ఆస్పెక్ట్ క్యాలిక్యులేషన్ అంటే ఏంటంటే మీరు ఒక విషయం చెప్పారని
నేను దాన్ని ఆంచుకుంటూ మీకు నేను ప్రిడిక్షన్ చేయకూడదు. నాకు తెలిసిందే చెప్తాను. 18 ఆగస్ట్ నుంచి చార్ట్ డిగ్రేడ్ అయిందనమాట. 10th హౌస్ సెక్స్టైల్ నెటల్ మెర్క్యూరీ జరుగుతూ ఉంది. ఆ మెర్క్యూరీ అనేవాడికి వక్రత్వ దోషం కారణంగా అది నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. నిజానికి పాజిటివ్గా ఇవ్వాల్సిన రిజల్ట్ నెగిటివ్గా ఫామ్ చేస్తూ ఉంది. సో 2017 ఆగస్టు, 18 ఆగస్టు, 18 ఆగస్టు, 19 ఆగస్టు, ముఖ్యంగా 18 ఆగస్టు, 19 ఆగస్టు నెగిటివ్ సైడ్ డైరెక్షన్ తీసుకుందన్నమాట. సో కనిపించింది కదా. కనిపించింది సార్. అప్పుడు అప్పుడు అన్ని లాస్ట్ అక్కడ నుంచి అన్ని లాస్ట్ ఉన్నాయి సార్. 20 వరకు లాస్ట్ ఉంది. 20 వరకు ఉన్నారా మీరు? 20 వరకు ఇక్కడే ఉన్నాను నేను. 20కి వెళ్ళాను. అదే ఆ 18 నుంచి 20 మధ్యలో ఉన్నారు ఇక్కడ, అంతేనా? ఇండియాకి ఇంటి దగ్గర ఇండియాకి వచ్చేసి ఖాళీగా ఉండాల్సి వచ్చింది. అక్కడ డెసిషన్స్ అన్ని మనకి అన్ఫేవరబుల్ గా, అంటే ఉదాహరణకి వ్యాధిపతి కాబట్టి ఏంటిది, ఫారెన్ ట్రావెల్ అన్ఫేవరబుల్ గా జరుగుతుంది. ఫారెన్ ట్రావెల్ అన్ఫేవరబుల్ గా జరిగితే ఫారెన్ లోనే ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇండియాకి వచ్చేసాం మనం, అర్థమైందా? సో నెగిటివ్ గా పనిచేసింది. ఇక నెగిటివ్ గా పనిచేసిన చార్ట్ ఇక లిఫ్ట్ అవ్వట్లేదు, అర్థమైందా? ఇక లిఫ్ట్ అవ్వట్లేదు. ఓకే, మళ్ళీ లిఫ్ట్ అయ్యేంత వరకు పరిస్థితి అంతే. నో, ఇది లిఫ్ట్ అవ్వట్లేదు. 20, 21 అంటే మీరు వెళ్ళి ఉండొచ్చు కానీ, బట్ ఇది లిఫ్ట్ అవ్వట్లేదు. లిఫ్ట్ అవ్వనప్పుడు నేను ఏమి చెప్పను, ఆగండి. 22, 23, 24 నుంచి మళ్ళీ ఇంకా కష్టాలు కొంచెం ఎక్కువైనాయి తప్ప తక్కువేమీ కాలేదు. 23, 24లో కూడా చాలా ఛాలెంజింగ్ రిజల్ట్స్, నెగిటివ్ రిజల్ట్స్. ప్రోగ్రెసివ్ మార్స్ స్క్వేర్ సాటర్న్ అంటే ఈ బిజినెస్, అంటే ఇప్పుడు మీరు వైన్ షాప్ మేనేజ్ చేస్తున్నా అన్నారు, ఆ వైన్ షాప్కి సంబంధించిన గొడవలు అవ్వచ్చు, ఇలా రకరకాలుగా ఏదైనా కానీ సమస్యలు చికాకులే ఉంటాయి తప్ప మన ప్రొఫెషను, బిజినెస్, ఏదైనా బిజినెస్ కోసం డబ్బులు ఇన్వెస్ట్ చేసినా దెబ్బ కొడుతుంది తప్ప అనుకూలంగా జరగట్లేదు, అర్థమైందా? 24, 20, 24, 25, 26 వరకు కూడా ఈ విధంగా నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తా వచ్చింది అనమాట. కనిపించింది కదా సార్? అదే నేను ఫారెన్ వెళ్దామని చెప్పేసి చెప్పాను కదా, 2 lakhs నష్టపోయింది కదా, అదేనా మీరు చెప్పేది? అవును సార్. ఓకే, అక్కడ ఎంత ఇచ్చేవాళ్ళు దుబాయ్లో, అడగచ్చా? పర్లేదు సార్, దుబాయ్లో నాకు అరౌండ్ 80 to 1 lakh దాకా వచ్చేది. ఓకే, పర్వాలేదు. ఓకే, సరే, బానే ఉండింది సార్. కానీ సాలరీ ప్రాపర్ గా లేదు ఇప్పుడు, అంటే వాళ్ళకి కరోనా టైంలో అని. అంటే అది మనం ఇండియాకి పంపించుకోవడానికా, లేదనంటే అక్కడ ఖర్చులకి మరి సరిపోవాలి కదా, మరి అక్కడ ఖర్చులు పోను మనం 80 to 1 పంపించుకోవచ్చా? 80,000, 70,000 పంపించేవాడిని ఇంటికి. ఓకే, అక్కడ అడ్జస్ట్ అయ్యేది, మిగిలింది అడ్జస్ట్ అయ్యేది. ఓకే, సరే, పర్వాలేదు. సరే, ఇక్కడైతే 23, 25 మధ్యలో 26 వరకు కూడా చార్ట్ అసలు చాలా అంటే ఏంటంటే ఏదన్నా గట్టిగా చేయాలనే సంకల్పం బాగా ఇస్తూ ఉంటుంది. కానీ అది ఎట్లా అంటే గట్టిగా లాగితే ముడి ఏమవుతుంది, టైట్ అవుతుంది కదా. సో ఆ విధంగా ఇక్కడ అంతా నెగిటివ్ రిజల్ట్స్ ఫామ్ చేసింది అనమాట ఆస్పెక్ట్. కాబట్టి మన డెసిషన్స్ అనేది, అంటే ఒక బిజినెస్ ఏదన్నా పెడదామా, ఇట్లాంటివన్నీ థాట్స్ రకరకాలుగా ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, సరే, ఇప్పుడు మీరు దుబాయ్ మళ్ళీ ఫారెన్ గురించి అడిగారు. రాహుదశలో బుధభుక్తి ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఇవ్వలేదు. దాని తర్వాత నెక్స్ట్ ముందుకు వెళ్దాం, అవకాశం చేస్తున్నాను. ఓకే, మళ్ళీ మీకు ఒక అవకాశం వస్తుంది. గురుదశ జరగబోతూ ఉంది. గురుదశ 2027కి 26 నుంచి వస్తూ ఉంది. గురు నక్షత్రాన్ని ఎవరు ఆక్యుపై చేయలేదు. గురు స్టార్ లార్డ్, గురు కొంచెం బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తూ ఉంది, కొంచెం మేనేజ్ చేయగలుగుతారా? ఓకే, చెప్పండి సార్. గురువు యొక్క నక్షత్రాన్ని కేతు ఆక్యుపై చేశాడు, 3లో ఉన్నాడు. గురువు అనేవాడు వక్రించాడు కాబట్టి మనం గురువు దగ్గర నుంచి ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట. ప్రాబ్లం అది, అర్థమైందా? కానీ ఆయన షష్ఠ భాగ్యాధిపతి అయినప్పుడు మొదట భాగ్యాధిపత్యం ఇచ్చాడంటే సెకండ్ హాఫ్లో హెల్త్ ఒకటి జాగ్రత్త చూసుకోవాల్సి వస్తుంది. సో నేను ఒక అవకాశం అయితే చెప్తాను. ఇది కొంతవరకు, చాలా వరకు కూడా బాగానే వెళ్ళేదానికి అవకాశం ఉంది. ఓకేనా? సో ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ సాటర్న్తో సెక్స్టైల్ ఇస్తుంది. సో గురుదశ జరుగుతోంది కదా, సో తృతీయం. సో ఇంతకుముందు జరిగింది మనకి రాహుదశ. రాహు తర్వాత గురుదశ జరుగుతూ ఉంది. రాహు స్టార్ లడిసేని పంచమంలో ఉన్నాడు. ఓకే, సరే, అక్కడ అది మీరు మళ్ళీ గల్ఫ్ వెళ్తారా, ఎక్కడికి వెళ్తారా అనేది చెప్పను, కానీ మొత్తానికి మీకు ఏదో ఒక అవకాశం అయితే 2027 ఆగస్టు, 28 ఆగస్టు మధ్యలో చార్ట్ ఇంప్రూవ్ అవుతా ఉంది, అర్థమైందా? ఓకే సార్. అప్పుడు సేమ్ మళ్ళీ ఇదే అనమాట. అంటే మీరు ఏదైనా అదే కొనడం, అమ్మడం కావచ్చు, లేదంటే ఒకళ్ళకి కొని మెటీరియల్ సప్లై చేయడం కావచ్చు, ఇలాంటివి మీరు ఖచ్చితంగా అటెంప్ట్ చేయండి. మీకున్న ఆప్షన్స్ చెప్తే
దానిలో నుంచి నేను ఫిల్టర్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు దుబాయ్ ఒక్కటే ఆప్షన్ చెప్పారు కాబట్టి ఇంకా ఫిల్టర్స్ గురించి ఆలోచిద్దాం. కానీ ఏదేమైనా కానీ చార్ట్ గురు దశ, గురు కేతు యొక్క నక్షత్రం, అంటే అక్కడ కేతు తృతీయంలో ఉన్నాడు, అది ఓకే. తర్వాత లగ్నంలో ఉన్న గ్రహాలు అంటే న్యాచురల్ జోడియాక్స్ అంటే 4th హౌస్లో ఉన్నాయి కాబట్టి మనం ఆ చంద్రుడు కూడా ఆస్పెక్ట్ చేస్తున్నాడు, కర్కాటక లగ్నం అయింది కాబట్టి సప్లై చేసాం. సో ఇప్పుడు మీరు అక్కడ దుబాయ్లో పర్చేజ్ చేసినట్టు ఇక్కడ ఏదైనా కానీ గవర్నమెంట్ సంబంధించిన మెటీరియల్స్ కానీ అట్లా, ఎందుకంటే రవి లీడ్ చేస్తున్నాడు, అర్థమైందా? రవి లీడ్ చేస్తున్నాడు, రవి నక్షత్రం అవుతా ఉంది మీరు పుట్టింది కాబట్టి ఏంటంటే గవర్నమెంట్కి కూడా ఒక్కోసారి సివిల్ సప్లైస్ అవసరం అవుతాయి కదా. ఇప్పుడు ఏదైనా రోడ్ కాంట్రాక్ట్స్ ఇట్లాంటివి చేసేటప్పుడు, సో అలాంటిది కూడా మీకు మీ ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళ నుంచి వాళ్ళు ఆల్రెడీ వర్క్ చేస్తుంటే మిమ్మల్ని సపోర్ట్ అడగచ్చు కదా. ఇప్పుడు లేబర్ సప్లై చేయమని కానీ ఏదైనా కానీ అలాంటి అవకాశాలు ఏమన్నా వస్తాయేమో అని అనిపిస్తా ఉంది. ఆలోచించండి. ఇదే చెప్పాను కదా అని మీరు ఇదే చేయాలన్న అవకాశం లేదు, ఎందుకంటే మీ గ్రహస్థితి మీ మీద పనిచేస్తుంది, నా మీద పనిచేయదు. నేను ఒక్కొక్క గ్రహానికి బోల్డ్ కారకత్వాలు చెప్తాను. మీకున్న ఆప్షన్లో ఒక ఏంటిదనంటే కామన్గా ఒకటి కొనడం, వేరే వాళ్ళకి సప్లై చేయడం అనేది మీకు బాగానే కలిసి వస్తూ ఉంది. అది ఆ మంచి కాంబినేషన్ ఏదైతే ఉందో మీకు పనిచేస్తూ ఉంది. నేను జస్ట్ ఒక ఐడియా ఇచ్చా, హింట్ ఇచ్చాను. ఓకే, సో 28, 29 ఇవన్నీ బాగున్నాయి అన్నమాట. దాదాపు మనకి 31, 32 వరకు బాగా పనిచేసాయి. ఓకే, 31, 32 తర్వాత అక్కడ ఒక చిన్న డిఫికల్టీ ఆస్పెక్ట్ వస్తుంది కానీ మళ్ళీ అడ్జస్ట్ అయిపోతూ ఉందన్నమాట. గురువు చాలా వరకు నిజంగా చాలా సేవ్ చేస్తున్నాడు, చాలా వరకు అంటే దశమంలో ఒరిజినల్గా పొజిట్ అవడం వల్ల ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్టార్ లార్డ్ కూడా చాలా వరకు రిజల్ట్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తున్నాడు. దీని తర్వాత చార్ట్ వెళ్తుంది, మీకు చెప్తాను చార్ట్లో ఎక్కడ ట్రిగర్ అవుతా ఉందో. మీకు దాదాపు దొరికిందిలే, బాగానే దొరికింది. గురువులో రాహు ఏదైతే ఉంటుందో ఆ గురువులో రాహు దగ్గర మనము నెగిటివ్ అంటే గురుదశ చాలా వరకు యోగిస్తూ ఉంది. లెక్కకైతే యోగించకూడదు, అర్థమైందా? లెక్కకైతే యోగించకూడదు కానీ చాలా వరకు యోగిస్తూ ఉంది. నాకు పాజిటివిటీగా అనిపించింది, ఎందుకంటే ప్రోగ్రెషన్స్ బాగున్నాయి. అయితే ఇలా ఎప్పుడైతే ఈ విధంగా యోగిస్తూ ఉందో, యోగించకూడదు అనుకున్నది వక్రత్వం వల్ల మీకుగా మీరు నిర్ణయం చేయకూడదు. అంటే ఉదాహరణకి ఎట్లా చెప్పాలంటే, చాలా మంచిగా చెప్పాలంటే, నేను ఉదాహరణకి ఏదో ఒక ఉద్యోగం జ్యోతిష్యమే చెప్పుకుంటున్నాను. నేను ఉదాహరణకి అరే నాకు ఇంకోటి ఏదో బాగా వస్తుందని చెప్పేసి నేను జ్యోతిష్యాన్ని వదిలేయకూడదు, అర్థమైందా? ఇప్పుడు మీరు ఒక ఫ్రెండ్ దగ్గర ఏదో కాంట్రాక్ట్స్ సప్లై చేయడానికి ఏదో ఉన్నారు. ఓకే, మీకు స్టార్ట్ అయింది, నేను చెప్పిన ఫేవరబుల్ టైంలో స్టార్ట్ అయింది. కానీ మీరు ఏం చేస్తారు, ఒక 2 ఏళ్ళ తర్వాత నేనే ఇండివిజువల్గా చేసుకుంటే ఎలా ఉంటుందని ఆలోచించి వాడు ఎక్కువ ప్రాఫిట్ తీసుకుంటున్నాడని మనం ఏదో చేయడానికి ట్రై చేసామనుకో, ఆ ఆపర్చునిటీ పోయింది, మీరు చేసేది కూడా స్పాయిల్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. వక్రత్వం అంటే ఏంటిదంటే పరమానంద శిష్యుల్లాగా మన చేతుల్లో ఏం లేదు, గాలి వాటం లాగా అది దానికి అదే వస్తుంది ఆపర్చునిటీ. ఓకే, మీకు నచ్చినా నచ్చకపోయినా దాన్ని యాక్సెప్ట్ చేస్తూ వెళ్తూ ఉండాలి. అంటే మీకుగా మీరు దాన్ని మార్చే ప్రయత్నం చేయకూడదు. వాళ్ళు మనల్ని తీసేసారనుకో, వాళ్ళు మనల్ని చీట్ చేశారనుకో, ఒకంతకి 10 ప్రాఫిట్ వస్తుంది, అర్థమైందా? వేరే ఆపర్చునిటీ ద్వారా మనకుగా మనం ఏదో చెయ్యాలని చేసామనుకో నెగిటివ్ జరుగుతుంది, అర్థమైందా? మన ఓవర్ ఇంటెలిజెన్స్ వాడకూడదు, సెల్ఫ్ ఎఫర్ట్ యూజ్ చేస్తూ ముందుకెళ్ళాలి. అదొకటైతే చెప్పగలుగుతాను. అది మీకు అర్థమయ్యేది ముందే అర్థమైతే అదృష్టవంతులు, దశ అయ్యాక అర్థమైతే విచిత్రం. అది అర్థమైందా? రైట్ సార్ నాకు కోయిన్ చెప్తాను మీకు. యాక్చువల్లీ ఇంతవరకు నాకు జాబ్స్ వచ్చినాయని నా కాళ్ళ దగ్గరకు వచ్చినాయి సార్. నేను ఎప్పుడు జాబ్ సర్చ్ చేయలేదు. ఓకే, గుడ్. ఇంతవరకు 2010 లో కూడా నాకు వచ్చిన జాబ్ నేను వెతకలేదు. దాని తర్వాత నాకు వచ్చింది. వచ్చి నేను జాబ్కి వెళ్ళిపోయాను. అట్లానే అన్ని అక్కడ నుంచి వేరే కంపెనీకి మారితే కూడా మా ఫ్రెండ్ కూడా ఆపర్చునిటీ ఇచ్చారు, వెళ్ళిపోయాను. నా సొంతంగా నేను జాబ్ ఎప్పుడు సర్చ్ చేయలేదు. ఇప్పుడు సర్చ్ చేస్తే దెబ్బలు పడుతున్నాయి అన్ని. మీరు చెప్పింది ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయింది సార్, నాకు కూడా అదే జరుగుతుంది. ఓకే, ఒక 2-3 ఏళ్ళు అంటే ఇప్పుడు 25 క్యాలెండర్ ఇయర్ అంటే ఇప్పుడు 27కి చెప్పాను. అప్పటి వరకు మీరు ఏం చేస్తున్నారో అలా ప్రయత్నం చేస్తూ ఉండండి. మళ్ళీ సేమ్ ఇప్పుడు మళ్ళీ డబ్బులు ఇస్తే కూడా మళ్ళీ ఇంకో ఏజెంట్ దగ్గర కూడా మోసపోవడానికి రెడీగానే ఉంటుంది. కాబట్టి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళు ఏదైనా ఆపర్చునిటీ ఇస్తే చూడండి. కానీ 2027, 28 వరకు వాళ్ళు ఒకవేళ మనల్ని మళ్ళీ గల్ఫ్ పంపిస్తా అని చెప్పి అక్కడికి తీసుకుపోయినా కూడా మళ్ళీ తిరిగి కూడా వచ్చేయచ్చు అనమాట, అర్థమైందా? గ్యారంటీ లేదు. ఎందుకంటే మనకి ఎప్పుడైతే ఫేవరబుల్ ఆస్పెక్ట్ అన్ని మ్యాజికల్గా ఫామ్ అవుతాయో అప్పుడు వెళ్ళినప్పుడు మనకి లాంగ్ లాస్టింగ్ గా ఉంటుంది అనమాట. ఇప్పుడు చూడండి, మీరు 2017 తర్వాత తిరిగి వచ్చానన్నారు, మళ్ళీ కూడా వెళ్ళానన్నారు, కానీ ఉండలేకపోయారు. చూసారా? అర్థమైందా? పరిస్థితి అనేది అక్కడ అనుకూలంగా లేదు కాబట్టి వెళ్ళొచ్చు, టెక్నికల్ గా మనం వెళ్ళొచ్చు, కానీ
బట్ స్టేబుల్గా ఉండి సంపాదించుకొని మనం నెల నెల జాగ్రత్తగా పంపించుకుంటా ఉంటే అప్పుడు లెక్క కదా, లేదనంటే మనం లెక్క లేనట్టే కదా, అట్లా అనమాట. కరెక్ట్. ఓకే, అది నా కంక్లూషన్. ఇంకా మీరు చెప్పాలి. బాగా చెప్పానా? ఎక్సలెంట్ సార్. నాకు ప్రతి వర్డ్ మీరు చెప్పిన ప్రతి వర్డ్ మ్యాచ్ అయింది. మీరు చెప్తూ ఉంటే సైలెంట్ గా అన్ని నాకు మైండ్ లో తిరుగుతున్నాయని మీరు ఎప్పుడు ఏం చెప్పారు ఏంటది థ్యాంక్ యూ బాగా నచ్చింది సార్ మీరు చెప్పింది. థ్యాంక్ యూ సార్ నాకు లాస్ట్ క్వశ్చన్ సార్, చిన్న విషయం. నాకు ఆస్ట్రాలజీ మీద బాగా ఇష్టం సార్. నేను ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటున్నాను. నాకు అబ్బుద్దా సార్? లగ్నాధిపతి మీకు శని బుధుల కాంబినేషన్ ఉంది కాబట్టి మ్యాథమెటిక్స్, అనాలిసిస్లు, అనలిటిక్స్లు ఇవన్నీ, ఈ రివ్యూస్, అనాలిసిస్లు ఇవన్నీ చేయగలుగుతారు. బాగుంది. లగ్నాధిపతి అనేవాడు చంద్రుడు, అష్టమాధిపతి అయిన శని చేత చూడబడుతున్నాడు ఇక్కడ. తర్వాత లగ్నాధిపతి అనేవాడు తృతీయాధిపతి అయిన బుధుడు చేత చూడబడుతున్నాడు. బాగుంది కదా. ఓకే, 3, 8 తర్వాత 12 అబ్బా చక్కగా వచ్చినాయి. తర్వాత గురువు బుధుడు ఉన్నాడు. తర్వాత శని కేతువుని ఆస్పెక్ట్ చేయట్లేదు. అంటే శని కేతువులకి స్ట్రైట్ కనెక్షన్ ఏమీ రాలేదు, ఎటువంటి కనెక్షన్ రాలేదు. కాకపోతే గురుకేతువులకి వచ్చింది. గురుకేతువుల కనెక్షన్ కూడా స్పిరిచువల్ కనెక్షన్, కాకపోతే శనితో కనెక్షన్ మిస్ అయింది. సరే పర్వాలేదులే, జరగబోయేది గురుదశ కదా. ఓకే, సో ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు మీరు, అది కూడా క్వశ్చన్. మొన్న సార్ 1.5 year బ్యాక్ చెప్పాను కదా, అంటే 2022 అనుకోండి. ఓకే సరే, అయితే సో ఇప్పుడు మీరు బాగా నేర్చుకోండి. ఓకేనా, సో బాగా నేర్చుకోండి. ఇంకో ఈ 28 వరకు నేర్చుకోండి. సో ఆస్ట్రాలజీ నేర్చుకొని ఆస్ట్రాలజీ చెప్పాలనా మీ కోరిక? లేదు సార్, నేర్చుకోవాలని చెప్పాలని నాకు లేదు, కానీ ఏం లేదు, జస్ట్ నేర్చుకోవాలని, అంతేనా? అంతే సార్, అంతే సార్. ఓకే, నేర్చుకోండి. ఇప్పుడు టైం దొరుకుతుంది కాబట్టి 2028 వరకు మీకు టైం ఉంది కాబట్టి నేర్చుకోండి. తర్వాత ఏదన్నా ఉపయోగపడితే మనం వేరే వాళ్ళకి చెప్తామా, లేదంటే మన వల్ల ఏదైనా హెల్ప్ జరుగుతుందో తెలియదు. ఆ 28 ఫేవరబుల్ టైం వచ్చినాక అప్పుడు ఆలోచించవచ్చు. ఏదైనా కొత్తది నేర్చుకోవడం తప్పేం లేదు. జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఇక్కడ అయితే అడ్డేమీ లేదు. టైం అనుకూలంగా లేకపోవడం వల్ల విషయం త్వరగా అన్లాక్ అవ్వదు. కాకపోతే ట్రై చేయండి, తప్పే. త్వరగా అవ్వదు కానీ, బట్ ఎందుకంటే టైం స్లో ఉన్నప్పుడు త్వరగా అవ్వదు. ఒక్కోసారి మనం నెగిటివ్ టైం జరిగినా నేర్చుకుంటాం, పాజిటివ్ టైం జరిగినా నేర్చుకుంటాం. పాజిటివ్ టైం జరిగినప్పుడు నేర్చుకుంటే 10 మందికి మనం చెప్పేదానికి అవుతుంది. నెగిటివ్ టైం జరిగినప్పుడు నేర్చుకుంటే మన కోసమే మనం అర్థం చేసుకోవడం, స్పిరిచువల్ గ్రోత్కు అట్లా పార్ట్ అవుతూ ఉంటుంది. ఎస్, ఇంకా అయిపోయినాయా? అయిపోయింది. ఒకటే క్వశ్చన్, ఇవి రెండు అంతే. అయిపోయింది. ఇంకోటి చెప్తారా? ఇంకో చిన్న క్వశ్చన్ చెప్తారా? అయిపోయిందా? ఏం చేస్తారు అంటే ఇంకా అక్కడ జాబ్ గురించి నెక్స్ట్ టేబుల్ లేదని దాని గురించి అడుగుదామని నేను మెసేజ్ పెట్టాను మీకు. ఓకే ఓకే, వెరీ గుడ్ అండి. ఆల్ ది బెస్ట్. సరిపోయింది కదా, సంతోషం కదా? సరిపోయింది సార్, హ్యాపీ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాల్. వెరీ గుడ్. నమస్తే అండి. నమస్తే.